కూటమి గవర్నమెంట్ అనేది ఏర్పాటయ్యి సంవత్సర కాలం అనేది పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో గవర్నమెంట్ ఏర్పడి చాలా మంచి కార్యక్రమాలు, పెన్షన్ అనేది 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకుని చాలా హ్యాపీగా సొంత అవసరాలకి ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి 1 నెల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే రోడ్లు అనేవి అన్ని రాష్ట్రం నలుమూలలు కూడా రోడ్లు అనేవి వేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈవేళ అమరావతి కోసం మాట్లాడుతుంది చాలా ఉత్సవమైన నిర్ణయం. అమరావతి జరగాలని ప్రతి అందరి ఆకాంక్ష ఏపీ ప్రజలందరికీ కూడా ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తున్న చంద్రబాబు నాయుడికి, అది పవన్ కళ్యాణ్ గారికి, అది నరేంద్ర మోడీ గారికి నమస్కరిస్తూ అమరావతి బేగి అభివృద్ధి చెందాలని. తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మొదటి సంతకంగా ఇచ్చిన డిఎస్సి 16,000 పైగా పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ అవుతున్నాయి. అలాగే అడగకుండే అమ్మ కూడా అన్నం పెట్టిన పరిస్థితుల్లో 3,000 పెన్షన్ నుండి 4,000 పెన్షన్ చేస్తూ, వికలాంగులకి అడగకుండా 6,000 పెన్షన్ చేస్తూ, బోనస్గా 3,000 కలుపుతూ 7,000గా ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు. అలాగే గ్యాస్ సబ్సిడీ, అదే ఫ్రీగా గ్యాస్ 3 విడతలుగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు. దాని మీద తర్జన భర్జన జరిగిన సందర్భంలో ఇప్పుడు కూడా అకౌంట్లో 3 విడతలు ఒకేసారి అకౌంట్లో వేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు నేటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం కాలం అయింది. గత ప్రభుత్వంలో జరగనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దీని మీద ప్రత్యేకమైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆ పథకాలు జనాల్లోకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది. మరి ఈ రకంగా చూసుకుంటే రాజా నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గారు కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని 100 కోట్లు నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారు.